రైట్ హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. నగర వ్యాప్తంగా సెలబ్రేషన్స్ ను పండుగలా జరుపుకున్నారు. కొత్త ఏడాది నేపథ్యంలో అనేక చోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. అయితే మద్యం తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు హెచ్చరించినా కూడా మందుబాబులు పట్టించుకోలేదు. ఏకంగా ఒక్క హైదరాబాద్ కమిషనరేట్లోనే 1198 కేసులు నమోదయ్యాయి. వందల సంఖ్యలో కార్లు, బైకులు, ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. రాత్రి 7 గంటల నుంచి మొదలైన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు దాదాపు ఉదయం 5 గంటల వరకు కొనసాగాయి. అంతేకాదు న్యూ ఇయర్ నేపథ్యంలో ఈ వారం నగర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామన్నారు పోలీసులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, పోలీసులు మొదటి నుంచి కూడా స్ట్రిక్ట్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తాము అని హెచ్చరించినా కూడా ఇంకా 1198 కేసులు నమోదయ్యాయి అంటే సిచ్యువేషన్ ఏ విధంగా చూడాలి, ఎంత నిర్లక్ష్యం ఉంది అనుకోవాలి? ఖచ్చితంగా గత 5 రోజుల నుంచి కూడా హైదరాబాద్లో ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతూనే ఉన్నారు. నిన్న ఏకంగా 100కు పైగా చెకింగ్ పాయింట్లు పెట్టి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సాయంత్రం 6 గంటల నుంచే ఉదయం తెల్లవారుజామున 4-5 గంటల వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1196 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడడం జరిగింది. ఎన్ని హెచ్చరికలు చేసినా పోలీసులు మందుబాబులు పట్టించుకోలేదు. ఖచ్చితంగా మందు తాగి డ్రైవింగ్ చేశారు. వారందరిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అందులో 2 వీలర్స్, 4 వీలర్స్, 3 వీలర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వీరందరిపైన కూడా కేసులు నమోదు చేశారు. పోలీసులు న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ డ్రంక్ అండ్ తనిఖీలు చేపడతామని చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయలేదు. 1196 మంది ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే పట్టుబడ్డారంటే ఇక సైబరాబాదు, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ ఈ 3 కమిషనరేట్ పరిధిలో కూడా వందల సంఖ్యలో మందుబాబులు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడడం జరిగింది. వీరందరికీ సంబంధించి వాహనాలు సీజ్ చేశారు. వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరిచి వారికి సంబంధించి కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఒక్కొక్కరికి దాదాపు 10,000 జరిమానా, 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుందని చెప్పి పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయలేదు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పెద్ద సంఖ్యలో మందుబాబులు అయితే పట్టుబట్టడం జరిగింది. ఇక సైబరాబాద్ పరిధిలో కూడా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడం జరిగింది. శివారు ప్రాంతాల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు. ఇక ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కూడా పూర్తిగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు కూడా ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ఎంట్రీ దగ్గర కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడం జరిగింది. అక్కడ కూడా పెద్ద సంఖ్యలో మందుబాబులు పట్టుబట్టడం జరిగింది. ఇక హైదరాబాద్లోనే 1100 అంటే ఇక సైబరాబాద్లో ఒక 1000 వరకు కూడా దొరికిండొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా కొద్దిసేపు అయితే సైబరాబాదు, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ ఈ 3 కమిషనరేట్ల పరిధిలోకి సంబంధించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వివరాలు కూడా వెల్లడించనున్నారు. అయితే మద్యం తాగి వాహనం నడిపి యాక్సిడెంట్ చేస్తే ఎవరైనా వారిపైన చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఈసారి రోడ్డు ప్రమాదాలు పెద్దగా జరగలేదు. చిన్న చిన్న ఘటనలు జరిగి ఉంటాయి తప్ప ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ జీరో యాక్సిడెంట్ ఇయర్ కానీ అంటే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే విధంగా పోలీసులు పకడ్బందీ చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 100కు పైగా ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఇన్ని కేసులు నమోదయ్యాయి. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదయ్యాయి? జీరో యాక్సిడెంట్ను హెచ్చరించడానికి పోలీసులు ఇంకా ఎటువంటి వ్యూహాన్ని ఫాలో అయ్యారు అని అనుకోవచ్చు? అంటే తెలంగాణ వ్యాప్తంగా మరికొద్దిసేపట్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి అనేది కూడా లిస్ట్ అంతా కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి ఉదయం 5 గంటల వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరిగాయి కాబట్టి టోటల్ ఫిగర్ తీసుకొని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయనున్నారు. అదేవిధంగా ఇటు సైబరాబాదు, మల్కాజ్గిరి కమిషనరేట్, ఫ్యూచర్ సిటీ మొత్తం 3 కమిషనరేట్లో కూడా భారీగా మందుబాబులు పట్టుబడ్డారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ. అయితే పోలీసులు గత 10 రోజుల నుంచి కూడా ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయి. ఎవరు కూడా మద్యం తాగి రోడ్డుపైకి రావద్దు, హ్యాపీగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి తప్ప ఎక్కడ కూడా న్యూసెన్స్ చేసినా, మద్యం తాగి డ్రైవింగ్ చేసినా వారిపైన చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి పోలీసులు చెప్పారు. చెప్పిన విధంగానే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి వెహికల్ని కూడా చెక్ చేసి మద్యం తాగి వాహనాలు నడిపే వారిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. వీరందరినీ కూడా కోర్టులో పూర్తిగా వీళ్ళు సంబంధించిన కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు ఎంత ఫైన్ వేస్తుంది, ఎన్ని రోజులు
రోజులు శిక్ష వేస్తుంది. ఒకవేళ రిపీటెడ్గా పట్టుబడితే వారికి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. గతంలో కూడా 5 రోజులు, 10 రోజులు, నెల రోజులు కూడా జైలు శిక్ష పడ్డ ఘటనలు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నాయి. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా కూడా జీరో యాక్సిడెంట్గా, ఎందుకంటే మద్యం తాగిన తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేయడం, రేసింగ్లు చేయడం ఇవన్నీ కూడా హైదరాబాద్లో గతంలో ఉండే. ఈసారి కొంచెం కంట్రోల్ అయినాయని చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసులు ఎక్కడెక్కడ తనిఖీలు చేయడం, బారికేట్లు పెట్టడం, స్లోగా వెళ్లేందుకు మూవ్మెంట్ చేయడం, ఫ్లైఓవర్లు అన్నీ కూడా రాత్రి మూసివేయడంతో జీరో యాక్సిడెంట్గానే న్యూ ఇయర్ జరిగింది. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. కానీ కాకపోతే మద్యం తాగిన వాళ్ళు చాలామంది పోలీసుల సూచనలు లెక్క చేయకుండా అదే రీతిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబట్టడం జరిగింది. దాదాపు ఈ 4 కమిషనరేట్ల పరిధిలోనే ఒక 2500 నుంచి 3000 మంది వరకు కూడా పట్టుబడి ఉంటారని చెప్పి అంచనా ఉంది. మరికొద్ది సేపట్లోనే పూర్తి వివరాలు కూడా పోలీసులు వెల్లడించనున్నారు. ఇక వారందరికీ కూడా వారి కుటుంబ సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాతే వారి కోర్టులో హాజరుపరుస్తారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.